నగరంలోని సంజౌలి ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదు నిర్మాణం వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. అక్రమ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సంజౌలి ప్రాంతంలో హిందూ సంస్థలు ఢిల్లీ ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 5 అంతస్తుల మసీదును అక్రమంగా నిర్మించారంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమంగా నిర్మిస్తున్న మసీదును వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పోలీసులు మసీదు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజౌలి ప్రాంతంలో పోలీసులు 163 సెక్షన్ను విధించారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం, ఆయుధాలను తీసుకెళ్లడం నిషేధించారు. మరోవైపు అత్యంత వివాదాస్పదమైన ఈ మసీదుకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1947కి ముందు ఇది తాత్కాలిక నిర్మాణమే. 2010లో శాశ్వతమైన మసీదు నిర్మాణం ప్రారంభమైంది. దీంతో స్థానికంగా నిర్వాసితులైన వారి నుంచి అనేక ఫిర్యాదులు రావడం ప్రారంభమైంది. దీంతో అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. న్యాయశాఖ పరిధిలో ఉన్న 2024 నాటికి 5 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. 2023లో మున్సిపల్ కార్పొరేషన్ మసీదుకి సంబంధించిన మరుగుదొడ్లను కూల్చేయడం ప్రారంభించింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఈ కేసుపై సెప్టెంబర్ 7న విచారణ జరిగింది. ఆ సమయంలోనే వక్ఫ్ బోర్డు యాజమాన్య పత్రాలను సమర్పించింది. కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5కి షెడ్యూల్ చేసింది. మరియు వివాదాస్పద నిర్మాణం విషయంలో తాజా పరిస్థితిపై తమకు నివేదిక సమర్పించాలని సంబంధిత జేఈని కోర్టు ఆదేశించింది. మరోవైపు మసీదు ఇమాం ఈ అక్రమ నిర్మాణాన్ని సమర్థించాడు. 1947కి ముందు తాత్కాలిక 2 అంతస్తుల భవనంగా ఉండేదని, మొదట్లో మసీదు తాత్కాలికమైనదని, ప్రార్థనలు బయట చేసేవారని, దీంతో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. దీంతో విరాళాలు సేకరించామని, మసీదు నిర్మాణం ప్రారంభమైందని వివరించాడు. ఈ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని తెలిపాడు. ఇంత వివాదం జరగడంతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ స్పందించారు. శాంతి భద్రతలను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే శాంతియుతమైన నిరసనలు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. తాము అన్ని వర్గాలను గౌరవిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఎవరు ప్రయత్నించినా అనుమతించమన్నారు. అక్రమ మసీదు నిర్మాణం విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్. ₹1 నుంచి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ చేయుటకు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ జై హింద్.